నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్దరాజ్. మనకి జూలై 1, 2024 నుంచి కొత్త చట్టాలు వచ్చాయి. దీంట్లో ముఖ్యమైన సెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో బిఎన్ఎస్ సెక్షన్ 116 అంటే తీవ్రంగా ఒక వ్యక్తి పైన దాడి చేసి అతనికి తీవ్రమైనటువంటి గాయాలు కలుగజేయడం. ఇది చాలా కొత్త చట్టం. దీని గురించి అందరూ తెలుసుకోవాలి. అంతకంటే ముందు మీరు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల, శిక్షల పట్ల అవేర్నెస్ అనేది కలుగజేద్దాం. దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే తీవ్రమైనటువంటి గాయాలంటే ఏంటి అని తెలుసుకుందాం. ఒకటి, నపుంసకత్వము అంటే కొన్నిసార్లు కొద్దిమంది పైన తీవ్రమైనటువంటి గాయాలు చేసినప్పుడు, మగవాళ్ళ పైన దాడి చేసినప్పుడు వాళ్ళ యొక్క మగతనానికి ఇబ్బంది రావచ్చు, నపుంసకత్వం ఏర్పడవచ్చు. ఈ విధంగా జరిగి ఉండొచ్చు. బి, ఏదైనా ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. దానిలో తీవ్రమైనటువంటి గాయాలే అంటారు. సి, ఏదైనా చెవికి సంబంధించిన వినికిడి శక్తిని కోల్పోవడం. అంటే ఈ పోట్లాట జరుగుతున్నప్పుడు పదే దాడి చేసుకుని ఇలా కొట్టినప్పుడు ఆ చెవి పైన గట్టిగా దెబ్బ తాకి వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత డి, ముఖ్యమైన జాయింట్లకు తీవ్రమైన గాయాలు కలుగజేయడం. అంటే ఈ చేతులు విరిచినప్పుడు, కాలు విరిచినప్పుడు ఆ జాయింట్ల మధ్యన ఒక పెద్ద గాయాలు జరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుండొచ్చు. అది ఎంత టైం అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ వచ్చేసి అంగవైకల్యం కలిగే విధంగా అతని పైన దాడి చేయడం. తర్వాత ముఖ్యమైన అవయవాల జాయింట్లు పోగొట్టడం ఇది ఉంటుంది. ఎఫ్ వచ్చేసి ముఖము లేదా తల భాగాలకు సంబంధించి శాశ్వతంగా కురూపిగా చేయడం. అంటే కొద్దిమంది ముఖం పైన పిడిగుద్దులు బుద్ధి వాళ్ళపైన తీవ్రమైన దాడి చేస్తారు. ముఖ రూపురేఖలు మారిపోతాయి. ఇంత ముందుకున్న ఫోటో ఇప్పుడు ఫోటో చూసుకుంటే వాళ్ళకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే సినిమాలో బాలకృష్ణ కొడుతుంటాడు కదా, అట్లా కొట్టవచ్చు అనమాట. జి, పళ్ళు లేదా ఎముకలు పక్కకు జరిగి లేదా విరిగిపోటుకు కారణమయ్యే విధంగా గాయాలు కలుగజేయడం. చెప్పాను కదా, జనరల్గా ఎవరైనా కొట్లాడినప్పుడు ఫస్ట్ ముఖం పైన దాడి చేస్తుంటారు. అది సినిమాలో కావచ్చు, బయట కావచ్చు. తర్వాత హెచ్, ఏదైనా గాయం వలన జీవితానికి ప్రమాదకరమైన లేదా ఒక వ్యక్తి 15 రోజుల పాటు తీవ్రమైన శారీరక బాధలు అంటే నొప్పులతో ఉండడం, లేకపోతే దైనందిక చర్యలు చేసుకునే పరిస్థితులు ఉండడం అనమాట. ఇది 116. జనరల్గా మనకి ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే బుక్స్ ఉన్నాయి. వాటిని తెలుగులో మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మీకు. అయితే ఈ కళ్ళు పోవడము, పళ్ళు పక్కకు జరగడము, జాయింట్లు విరగడము, ముఖం పైన దాడి చేసి రూపురేఖలు మారుపెట్టి చేయడము, వినికిడి శక్తి పోవడము, తర్వాత అంగవైకల్యం చేయడము, ఈ విధంగా చాలా తీవ్రమైనటువంటి గాయాలు కలుగుతాయి. వెంటనే 15 రోజులు రెస్ట్ కూడా అవసరం ఉంటుంది. 15 రోజులు పడుతుంది, కొద్దిమంది 1 మంత్ టైం కూడా పడుతుంది. ఎవరైనా మన పైన దాడి చేసినప్పుడు మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని రిపోర్ట్స్ కూడా అన్నీ తీసుకుంటే రేపు మీరు వాళ్ళపైన కేసు పెట్టినప్పుడు కూడా కేసు అనేది చాలా గట్టిగా చెల్లుతుంది. సో మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కూడా వీడియో. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్దరాజ్. ఈ తీవ్రమైనటువంటి గాయాలు కలిగజేసే శిక్ష ఏంటో అనే విషయం పైన కూడా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.